సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జగన్ కు నోటీస్, కారు సీజ్, పశ్చిమాసియా ప్రశాంతం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, డజను పెళ్లిళ్లు తప్పుడు ప్రచారం, నేను నిత్య పెళ్లి కూతుర్ని కాదు, ఉనికి కోసమే జగన్ బల ప్రదర్శనలు, షర్మిల, బరువు తగ్గించే మరో ఇంజెక్షన్, పులిసిన పదార్థాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. జగన్ కు నోటీసు, కారు సీజ్. వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్ చేశారు. మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడేపల్లి నివాసంలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన AP40DH2349 నెంబర్ గల ఫార్చ్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ AR కానిస్టేబుల్ రమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును అధికారికంగా గుర్తించేందుకు ఫోరెన్సిక్ RDA అధికారులు రంగంలోకి దిగనున్నారు. వారిచ్చే నివేదిక అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు. సింగయ్యను ఢీకొట్టింది జగన్ కారే అని వీడియో ఫుటేజీలతో సహా పోలీసుల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికే డ్రైవర్ కూడా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసులో మాజీ సీఎం జగన్తో పాటు మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, MP వైవి సుబ్బారెడ్డి, జగన్ PA K నాగేశ్వరరెడ్డి, కారు డ్రైవర్ రమణారెడ్డిలను నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా పోలీసులు ఫోరెన్సిక్ RDA అధికారుల నుంచి నివేదిక తీసుకోనున్నారు. అనంతరం నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఉనికి కోసమే జగన్ బల ప్రదర్శనలు. రాష్ట్రంలో వైఎస్ జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలు, బల ప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ PCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పంచాయతీలో జగన్ కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మరణిస్తే ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించకుండా సమర్థించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలో ఉండగా పరదాల మాటున తిరిగిన జగన్ ఇప్పుడు సంఘ విద్రోహులను పరామర్శించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ పాదాల వద్దకు చేరి అప్పట్లో కేంద్రం అమలు చేసిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపారని, రాష్ట్ర సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు. పశ్చిమాసియా ప్రశాంతం. పశ్చిమాసియాను యుద్ధమేఘాలు వీడాయి. 12 రోజులుగా సాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర యుద్ధానికి ముగింపు లభించింది. ఆదివారం B-2 బాంబర్లతో అమెరికా రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోగా సోమవారం ఖతార్, ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులతో కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి. సోమవారం రాత్రే ట్రంప్ తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ గురించి ఒప్పందం అమల్లోకి వచ్చింది, ఇరు దేశాలు దయచేసి ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దు అని పోస్ట్ చేశారు. బరువు తగ్గించే మరో ఇంజెక్షన్. అధిక బరువుకు, ఊబకాయానికి చెక్ పెట్టే మరో ఇంజెక్షన్ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. డానిష్ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ తాను తయారు చేసిన వెగోవి ఇంజెక్షన్ను మంగళవారం మన మార్కెట్లో విడుదల చేసింది. స్థూలకాయంతో బాధపడేవారు వైద్యుల సిఫారసుతో వారానికి ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ ఔషధాన్ని సెమాగ్లూటెడ్ అనే GLP-1A రిసెప్టర్తో తయారు చేశారు. మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 రిసెప్టర్ లాగా పనిచేస్తుందని, ఈ రిసెప్టర్ మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఆకలిని తగ్గించడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మనం తిన్న ఆహారం కడుపులో నుంచి చిన్న పేగుల్లోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. దీంతో ఆహారం ఎక్కువసేపు కడుపులో ఉండి మనకు త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడానికే కాక మధుమేహ నియంత్రణకు, గుండె వైఫల్యాన్ని నియంత్రించడానికి కూడా వెగోవి ఉపయోగపడుతుంది. ఫ్యాటీ లివర్ను కూడా నియంత్రణలో ఉంచుతుందని దీని రూపకర్తలు పేర్కొన్నారు.
వెగోవిని వాడిన వారు 10 నుండి 15% వరకు బరువు తగ్గుతారని అంచనా. అయితే ఈ మందును వైద్యులు ఎవరు పడితే వారికి సిఫారసు చేయరు. BMI సూచీలో 30కి మించి ఉన్నవారికి, BMI 27 అంతకు మించి ఉండి దాంతోపాటే రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ ఇంజెక్షన్ను సిఫారసు చేస్తారు. డజన్ పెళ్లిళ్ళు తప్పుడు ప్రచారం. నేను నిత్య పెళ్లి కూతుర్ని కాదు, 12 మందిని వివాహం చేసుకుని మోసగించలేదు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ పేర్కొన్నారు. విడాకులు తీసుకున్నానని చెప్పి మోసగించి తన్ను పెళ్లి చేసుకున్న పాలకొల్లుకు చెందిన పాస్టర్, అతని కుటుంబ సభ్యులే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. తాను పెళ్లి చేసుకుని మోసగించానంటున్న మిగతా 11 మందిని తీసుకువచ్చి ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. తాను బీటెక్ 3వ సంవత్సరంలో ఉండగా పెళ్లి సంబంధం వచ్చిందని, నిశ్చితార్థం చేసుకున్న మర్నాడే పెళ్లి చేద్దామని చెప్పగా తన తల్లి అంగీకరించలేదని అన్నారు. సెప్టెంబర్ 6న అన్నవరంలో పెళ్లికి ముహూర్తాలు పెట్టామని, ఆగస్టు 26న తన పుట్టినరోజున పాస్టర్ కుటుంబీకులు తమ ఇంటికి వచ్చారని, ఆ రోజే పాస్టర్ బొందు వేసి తాళి కట్టాడని తెలిపారు. అయితే సెప్టెంబర్ 6న మీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుందామని చెప్పి ఖర్చుల కోసం తల్లికి 10 లక్షల చెక్కు ఇచ్చారని, ఈ క్రమంలో సెప్టెంబర్ 2న పాస్టర్ మొదటి భార్య ఫోన్ చేసి ఆయన తనకు విడాకులు ఇవ్వలేదని, 2 పిల్లలు ఉన్నారని తెలిపిందని నీలిమ వివరించారు. పర్యాటకులకు పెద్దపీట. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్యాలెన్స్ పనులను పూర్తి చేయడంతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ స్మృతివనం అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యాటక కార్యకలాపాలు పెంపొందింపచేయడానికి వీలుగా ప్రస్తుతం పర్యవేక్షణ జరుపుతున్న సాంఘిక సంక్షేమ శాఖను తొలగించారు. ఆ స్థానంలో ఏపీ కల్చరల్ విభాగానికి స్మృతివనం బాధ్యతలను అప్పగించారు. అంబేద్కర్ స్మృతివనంలో నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, తద్వారా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవాలని సూచించారు. తొలి టెస్టులో గిల్సేన ఓటమి. తమ టెస్ట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి 5 శతకాలు నమోదైనా ఫలితం లేకపోయింది. తొలి 4 రోజులు భారత్ చేతిలోనే ఉన్న మ్యాచ్ను చివరి రోజు ఇంగ్లాండ్ అద్భుత బ్యాటింగ్తో లాగేసుకుంది. 371 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన స్టోక్స్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 5 టెస్టుల సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. ఓపెనర్ డకెట్ 170 బంతుల్లో 21 ఫోర్లు 1 సిక్స్తో 149 పరుగులు సాధించి, అలాగే క్రాలే 65, రూట్ 53 నాటౌట్ అర్ధ సెంచరీలు తోడు కావడంతో ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లో 82 ఓవర్లలో 373 పరుగులు సాధించింది. శార్దూల్ ప్రసిద్ధులకు 2 వికెట్లు దక్కాయి. మంగళవారం ఒక్కరోజే ఆతిథ్య జట్టు తమకు కావలసిన 350 పరుగులను రాబట్టడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్లో 471, రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 373 పరుగులు చేసింది. పులిసిన పదార్థాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. మీరు చిక్కుడు గింజలు, పప్పు ధాన్యాలను ఇష్టపడతారా? అయితే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ మోతాదులను పెంచుకొని మధుమేహాన్ని తగ్గించుకోవాలనుకుంటే వాటిని పులియబెట్టుకుని తినాలని ఆహార శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిక్కుడు గింజలు, పప్పు ధాన్యాలను పులియబెట్టి వాడుకోవడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ మోతాదులు, మధుమేహ వ్యతిరేక లక్షణాలు, నీటిలో కరిగే మాంసకృతుల మోతాదులు పెరుగుతాయని అమెరికా ఇలినాయిస్ యూనివర్సిటీ ఆహార శాస్త్రవేత్తలు నిరూపించారు. వీళ్ల అధ్యయనంలో భాగంగా మినుములు, అలసందలు, పచ్చి బఠానీలు, ఎర్ర కందులను లాక్టిప్యాంటీ బ్యాసిల్లస్ ప్లాంటారం అనే బ్యాక్టీరియా సహాయంతో పులియబెట్టినప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్ చర్య 83% మేరకు పెరగడం, టైప్ 2 మధుమేహ మార్కర్లను క్రమబద్ధీకరించే సామర్థ్యం 70% పెరగడాన్ని గమనించారు. అలాగే పులియబెట్టే ప్రక్రియ వల్ల
ఆయా పదార్థాల్లోని నీళ్లలో కలిసే ప్రోటీన్ పరిమాణం కూడా పెరిగింది. ఈ చిక్కుడు జాతి గింజల్లో 18 నుంచి 25% వరకు అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇడ్లీ, దోశ పిండిల మాదిరిగా వీటిని నానబెట్టి, పిండి రుబ్బి, పులియబెట్టి వండుకొని తినడం లేదా ఇతర పదార్థాలతో కలిపి తినడం అలవాటు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 270 డిగ్రీ కాలేజీలపై వేటు, 25% అడ్మిషన్లు లేని కళాశాలలకు నోటీసులు. అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర సజావుగా సాగుతోంది. కెనడీ స్పేస్ స్టేషన్ నుంచి XM4 మిషన్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళ్ళింది. ఇందులో శుభాంశుతో పాటుగా మరో 3 వ్యోమగాములు రాదసీలోకి వెళ్తున్నారు. మిషన్ ప్రస్తుతం 2 స్టేజీలను దాటింది. భారత కాలమానం ప్రకారం రేపు సాయంత్రం 4:30 గంటలకు స్పేస్ స్టేషన్లో డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 11 ఏళ్లలో సంస్కృతానికి 2,532 కోట్లు, తమిళానికి 113 కోట్లు, తెలుగుకు 12 కోట్లు మాత్రమే. RTI దరఖాస్తు ద్వారా వివరాల వెల్లడి. తమిళంపై బీజేపీది కపట ప్రేమేనని మండిపడ్డ తమిళనాడు సీఎం స్టాలిన్. చాప కింద నీరులా క్యాన్సర్, రాష్ట్రంలో అనుమానితులు 2 లక్షల మంది. NCD స్క్రీనింగ్ సర్వేలో వెల్లడి. 10 ఏళ్లలో రెట్టింపైన బాధితులు. ప్రస్తుతం 56,000 మందికి చికిత్స. గోల్డెన్ స్పైక్ విజేత చోప్రా. డైమండ్ లీగ్ నెగ్గిన జోరు మీదున్న వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా వరుసగా 2వ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ ఈవెంట్లో జావెలిన్ను 3వ త్రోలో 85.29 మీటర్ల దూరం విసిరిన నీరజ్ అగ్రస్థానంలో నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.